నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెల్ల గల్జేరు పునర్నవ యొక్క ఉపయోగాలు, అలాగే దీన్ని వండుకునే విధానం ఎలా అని తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈ మొక్కని తెలుగులో వచ్చేసి తెల్ల గల్జేరు పునర్నవ ఇలా పిలువబడుతుంది. ఇది తెల్ల గల్జేరు కాకుండా దీంట్లో ఎల్ల గల్జేరు రకం కూడా ఉంటుంది. సో ఎర్ర గల్జేరు నార్మల్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది పెద్దగా యూస్ చేయరు. ఊర్లలో అయితే తెల్ల గల్జేరు మాత్రమే యూస్ చేసుకుంటాము. మనం పండించింది అయితే తెల్ల గల్జేరు మాత్రమే యూస్ చేసుకుంటాము. ఇక్కడ నాకు మా ఫామ్లో ఇది చాలా ప్లేసెస్లో పెరిగింది, కానీ నేను ప్రతి ప్లేస్లో దీన్ని కలెక్ట్ చేసుకోవట్లేదు. నేను బెండ చెట్ల మధ్యలో పెరిగిన దాన్ని కేర్ చేసుకొని దానికి వాటరింగ్ చేసుకుంటూ దాన్ని నీట్గా ఉంచుకొని దాన్ని మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ తెల్ల గల్జేరు చెట్టు చాలా ఈజీగా మొలుస్తుంది. దీనికి పువ్వులు పూసి దాంట్లో నుంచి విత్తనాలు వస్తాయి. అలా ఆ విత్తనం పడి ఎన్నో మొక్కలు ఇస్తుంది. ఈ తెల్ల గల్జేరుకి అసలు చావనేదే లేదు ఈ మొక్కకి, ఎందుకంటే అనేక చెట్లను ఇస్తుంది ఒక్క గింజతో. ఒక్కొక్క పువ్వులో 3 నుంచి 4 గింజలు ఉంటాయి. సో మీకు కూడా మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ తెల్ల గల్జేరు కనిపించినప్పుడు దాన్ని తీసుకొని మీరు మంచి ప్లేస్లో నాటుకొని హార్వెస్ట్ చేసుకోండి. అలాగే దీని ఉపయోగాలు తెలిస్తే ఎవ్వరు కూడా దీన్ని వదలరు. సో ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈ మొక్కని అతిక మామిడి అని కూడా పిలుస్తారు కొందరు. ఇది మనం కట్ చేసుకున్నాక దీంట్లో కాడలు కొంచెం లావుగా ఉంటాయి, ఉడకడానికి టైం పడుతుంది. సో చిన్నగా సన్నగా ఉన్న కాడలు మాత్రమే తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకోండి. పువ్వు ఉంటే కూడా దాన్ని మొత్తం తీసేసి ఆకులు సన్నగా ఉన్న కాడల్ని మాత్రమే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి, పునర్నవ కూర మనం ప్రిపేర్ చేసుకునే ముందు ఓన్లీ పునర్నవ కాకుండా దీంట్లో కొద్దిగా తోటకూరను కూడా వేసి వండుకోవాలండి. ఈ తోటకూరను కూడా మన ఫామ్ నుంచి కలెక్ట్ చేసుకున్నదే, హార్వెస్ట్ చేసుకుంది. ఎందుకు తోటకూర వేసుకోవాలి అంటే దీనికి ఒక రీజన్ ఉందండి. పునర్నవ నార్మల్గా ఓన్లీ పునర్నవ వేసి వండుకుంటే అంత పెద్దగా ఇష్టపడరు, ఎంత మెడిసినల్ ప్లాంట్ అయినా కూడా. ఎందుకు అని రీజన్ అంటే దాని టేస్ట్ వచ్చేసి కొంచెం ఒగరుగా డిఫరెంట్గా ఉంటుంది, అందుకోసమనే ఇష్టపడరు. అయితే ఓన్లీ పునర్నవ వండుకోవాలంటే కొన్ని టమాటాలు ఎక్కువగా వేసుకొని వండుకోవచ్చు ఇష్టపడే వాళ్ళైతే. ఇక్కడ నేను కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. కొంచెం తోటకూర తీసుకున్నాను, పునర్నవ ఆకు, ఇవన్నిటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అలాగే కరివేపాకు, పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నాను, అలాగే వెల్లుల్లి పేస్ట్, అలాగే నిమ్మకాయ, కొత్తిమీర, టమాటా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఈ ప్రాసెస్లో ఇదంతా చేసుకుంటూ మనం దీని యొక్క ఉపయోగాలు ఏంటి అని కూడా తెలుసుకుందాం. ముందైతే నేను ఇక్కడ ఒక 4 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ముందుగా చూపించినట్టుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అలాగే కరివేపాకు వీటిని కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను, కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి, అలాగే మిర్చి కూడా చేదెక్కకుండా ఉండడానికి. అయితే నేను తెలుసుకున్న ప్రకారం అయితే ఈ పునర్నవ కూర 12 years బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేయకూడదు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ప్రిఫర్ చేయకూడదు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న పునర్నవ ఆకు, అలాగే తోటకూర 2 కలిపి వేసేసుకొని ఈ 2 ఆకుల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ తెల్ల గల్జేరు కూర తినడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అలాగే వైట్ ప్లేట్లెట్స్ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది తగ్గిపోయినప్పుడు. అలాగే ఈ మొక్క బ్యాక్టీరియా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా తగ్గిస్తుంది. తప్పకుండా ఇది మనం వారంలో ఒక్కసారైనా తీసుకుంటే మన హెల్త్కి మంచిది. అలాగే వాపులు, నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది. అయితే పునర్నవ అంటే పేరులోనే ఉంది, ఇది ఒక పునర్జన్మ ఇచ్చినంత మెయిల్ చేస్తుందండి మన బాడీకి. ఇది అనేక ఔషధాలు ఉన్న మొక్క అండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆకు మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో దీంట్లోకి మనం ముందుగా వాష్ చేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పును అయితే దీంట్లో వేసేసుకోండి. ఈ పెసరపప్పును కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మూత వేసుకొని ఆయిల్లో ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పు కూడా ఆయిల్లో ఉడికించుకున్నాక ఆయిల్ పైనకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి.
ఈ పునర్నవిని తీసుకుంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాటిని దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. డిసీజెస్ లైక్ డయాబెటిక్స్, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటిని కూడా దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థరైటిస్ అని అంటాము, వాటిని కీళ్ళ నొప్పులు ఇలా ఏదైనా నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. వీటన్నింటికి ఇది ఒక మంచి ఔషధ గుణంగా పనిచేస్తుంది. ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని వారానికి ఒక్కసారైనా తీసుకోవాలి. అయితే ఈ పునర్నవని డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఇది మంచి డైజెస్టివ్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది కాబట్టి పునర్నవ మెయిన్గా కిడ్నీస్ అండ్ యూరిన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది డయాబెటిక్స్ పేషెంట్స్ని కూడా తీసుకోవచ్చు. ఈ పునర్నవలో కాల్షియం, మెగ్నీషియం అలాగే ఐరన్ కూడా ఉంటుంది. ఇది మోస్ట్లీ ఉపయోగపడేది ఎవరికి అంటే లివర్, కిడ్నీస్, ఐస్ అండ్ ఓవరాల్ బాడీ ఫంక్షన్కి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా కూడా తప్పకుండా దాన్ని తీసుకొచ్చుకొని మీకు ఎంత చిన్న గార్డెన్ ఉన్నా కూడా లేకపోతే మీకు పాట్స్లో అయినా వేసుకొని దాన్ని పెంచుకోండి. దానికి పెద్దగా కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా పెరుగుతుంది. సో దాన్ని మీరు మీ గార్డెన్లో కూడా పెంచుకోండి. ఇక్కడ ఈ ప్రాసెస్లో నేను టమాటా కూడా ఉడికిపోయాక మొత్తం దాంట్లోకి ముందుగా దంచుకున్న గార్లిక్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకున్నాను. నిమ్మకాయలు వద్దనుకునే వాళ్ళు చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు దీంట్లో. తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకున్నాను. పప్పు మొత్తం ఉడికిపోవాల్సిన అవసరం లేదు. పప్పు మొత్తం ఉడికిపోయినా కూడా టేస్ట్ బాగుండదు, కొంచెం వక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నంతగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇదండి కంప్లీట్ కర్రీ ప్రాసెస్ వచ్చేసి. ఇదైతే ఖచ్చితంగా పప్పు వేసి చేసుకుంటాము. టేస్ట్ విషయానికి వస్తే ఇది మాత్రం చాలా బాగుందండి టేస్ట్. ఇది ఫస్ట్ టైం చేశాను నేను, మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఈ తెల్ల గల్జేరు మొక్క ఎక్కడైనా దొరికితే మీరు కూడా మీ ఇంట్లో వేసుకొని ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి కర్రీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అలాగే ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకునే మొక్కల గురించి లేకపోతే వంటల గురించి కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి.